కోమటిరెడ్డి అసెంబ్లీకి రాని కేసీఆర్ 2 ఏళ్లలో అధికారంలోకి ఎలా వస్తాడు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా రేవంత్ నగర్ డివిజన్లో రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అంటే సంక్షేమం అభివృద్ధి అని పేద ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకునే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని మంత్రి అన్నారు. బస్తీల్లో పేదలకు మంచి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెద్ద మెజార్టీతో ఆశీర్వదించాలని, స్థానికంగా ఉన్న సమస్యలు అన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు అందరం కలిసి సమిష్టిగా పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఏళ్ల తరబడి పేరుకపోయిన సమస్యలు పరిష్కారం చేసుకునేందుకు జూబ్లీహిల్స్ ప్రజలకు దక్కిన గొప్ప అవకాశం అన్నారు. ఒరిజినల్ సర్వేలు అన్నీ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తున్నాయని, దీంతో బీఆర్ఎస్ నేతలు పూర్తి నైరాశ్యంతో మాట్లాడుతున్నారని, వారి మోసపు మాటలు నమ్మొద్దని ఓట్లను కోరారు. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాదు మహానగర సమగ్ర అభివృద్ధి జరిగిందని మంత్రి పునరుద్ఘాటించారు. ఇవాళ లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారంటే దిగ్గజ కంపెనీలు హైదరాబాదు వచ్చేలా అంకురార్పణ చేసిందే కాంగ్రెస్ అన్నారు. విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ హయాంలోనే ఎనలేని కృషి చేశామని, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, ఫార్మా, ఐటీ రంగాలకు ప్రోత్సాహం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. రక్షణ రంగానికి కూడా హైదరాబాదు కీలక స్థావరం అన్నారు. ఇవన్నీ కేవలం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగాయని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతలు ఏమైనా అంటే ఫ్లైఓవర్లు నిర్మించామని అంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన 14 కిలోమీటర్ల పీవీ ఎక్స్ప్రెస్ వే ఫ్లైఓవర్ 50 ఫ్లైఓవర్లతో సమానమన్నారు. బీఆర్ఎస్ నిర్మించిన చిన్న 7-8 ఫ్లైఓవర్లకు పెద్ద ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్కు మణియారం లాంటి ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే 1,00,000 కోట్ల విలువ గల ఓఆర్ఆర్ను ఎన్నికల ముందు 7,000 కోట్లకు బీఆర్ఎస్ అమ్ముకున్నదని మండిపడ్డారు. అసెంబ్లీకే రాని కేసీఆర్ 2 ఏళ్లలో అధికారంలోకి ఎలా వస్తాడు? ఇంకా చెప్పుకున్న ముచ్చటే ఇది కథ. పాపం మీర్జాగూడ బస్సు ప్రమాదం బాధితులకు మహేందర్ రెడ్డి ఆపన్న హస్తం. ఒక్కొక్కరికి 20,000 సొంతంగా ఆర్థిక సహాయం ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం. మహేందర్ రెడ్డి రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని పిలుపు. చేవెళ్ల మండలం మీర్జాగూడ రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వ చీఫ్ విప్